ఇప్పుడు బాపట్ల వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారమ్మా? గెలుస్తుంది అనుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కోనాలగపతి కాదండి, టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే బాగుంది అనుకుంటున్నాను. ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ పార్టీ 100% గెలుస్తుంది, రూలింగ్ లోకి వస్తుంది. టీడీపీ గెలుస్తుందయ్యా, కూటమి గెలుస్తుంది. వైసీపీ జగన్ గారి జగన్ వస్తాడండి, గణమాల దానిలో కంపల్సరిగా జగన్ గారు సీఎం అవుతారండి. బాగానే ఉంది. డెవలప్మెంట్ వైజ్ చూస్తే రోడ్లు వైడెన్ ఏ నియోజకవర్గం కూడా ఇంత డెవలప్ ఉండదు. ప్లస్ బాపట్లకి బాపట్ల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చారు ఆయన. అతను చేసిన మేలు ఉన్నాయి కాబట్టి మర్చిపోకుండా వస్తే వైసీపీ బాగానే ఉంది. రోడ్లు వీట్లు అన్ని బాగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పని, పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు, పింఛను వాలంటీర్ ద్వారా ఇంటికి తీసుకొస్తున్నారు. నడవలేని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాలంటీర్ ద్వారా మాకు ఇంటికే వస్తుంది, మా అమ్మగారికి వస్తుంది పింఛన్ పథకం. మాకేమో అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి డబ్బుల ద్వారా మాకు ఫస్ట్ మంత్ మేము కట్టుకోవాల్సిన పిల్లలు కట్టాల్సిన ఫీజులు కానీ కనీసం కొంచెం మా హెల్ప్ అవుతుంది ఆ డబ్బులు. దానివల్ల నరేంద్ర వర్మ గారికి ఎవరనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న ఓటు రఘుపతి గారికి అడ్డా ఇది. అది ఫ్యాన్ వచ్చింది, బాపట్ల జిల్లా అయింది కాబట్టి చాలా వరకు పర్వాలా. పథకాలు కూడా బాగానే వచ్చినాయి. జస్ట్ అయితే జగన్ రావాలని కోరుకుంటున్నాం. మా గల్లీ మొత్తం జగన్ రావాలని కోరుకుంటున్నాం. ఇబ్బంది ఏం లేదు, అన్ని పథకాలు అమలు చేశాడు సార్. 9 నవరత్నాలు. అభివృద్ధి ఉంది కానీ కొన్ని ఉపయోగాలు, పనులు లేవు, వర్కర్లకు పనులు లేవు. అదొకటి. నెక్స్ట్ మద్యపానం అది అనేది కొద్దిగా బాగోలేదు. జగన్ వల్ల ఏం ఉపయోగం లేదు, ఏం బుట్టి బగలా మాకేం రాలా. పని చేసుకుంటాం, పనులు ఇసుక లేదు. ఇంకా పని చేసేవాడు ఏంటి, మనకు కావాల్సింది పని ఉంటే కదా డబ్బులు వచ్చేది. పని లేకేముంది, ఏమి రాలేదు, ఏమి లేదు మాకు. బాపట్ల అభివృద్ధి జరిగింది, చాలా జరిగిందండి. ఇది వరకు ఈ సీడూరు అనేది ఈ ప్రదేశంలో లేదు నాకు తెలిసి. అయితే నేను అప్పుడు పట్ల ఆ రథం బజార్ ఏరియా కానీ, సూర్యలంక రోడ్ లో కానీ, ఇక్కడ బైపాస్ పడ్డ తర్వాత ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళు ఏ ఏరియాలో లేరు నా దేశం. అయితే ఈయన సరే ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నారు. 5 సంవత్సరాలు చేసినందుకు మాకు అభివృద్ధి జరిగింది అక్కడ.